ఉదయకాలం నుంచి ఒక్కొక్క ప్రోగ్రామ్ని అలా జరుపుకుంటూ వచ్చాం. కానీ దేవుని యొక్క మాట లేకుండా ఏది కూడా మన జీవితాల్లో ముందుకు కొనసాగదు. కాబట్టి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యాక్చువల్గా స్పెషల్గా ఎవరిని నా స్పీకర్ని పిలుద్దామంటే ఫస్ట్ మా టీం వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అందరం కూడా కలిసి ఎవరెవరమైతే ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసామో మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామా, మరి ఇంకా ఎవరో అని వద్దు అనేసరికి నేను కూడా మరి ఆ విషయాన్ని పక్కన పెట్టాను. మరి కొద్ది మాటలు ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. మరి లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎవరైనా తెలుగులో త్వరగా చదవగలండి? థ్యాంక్ యూ అండి. మరి మాట చదువుతుంటే మనకు అక్కడ కనిపిస్తుంది యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండేటప్పుడు ఆయన చేస్తున్న పరిచర్య, రాజ్య విస్తరణ. దేవుని యొక్క రాజ్య విస్తరణలో అనేక ప్రాంతాలు, అనేక నగరాలు, అనేక రాజ్యాలు తిరిగేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు, దాంతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాము ఇంట్లోనే ఉంటే సరిపోద్దేమో, ఇంట్లోనే ఉంటే సరిపోద్ది, లేకపోతే ఇంట్లో నుండే చేసుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. రైజింగ్ అండ్ ఆర్మీ టీం యొక్క మెయిన్ వచనం ఒకవేళ బ్రోషర్లో మీరు చూస్తే కీర్తనలు 68:11 సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటి అంటే ఆయన వాక్కును ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక సైన్యాన్ని సిద్ధపరచాలనుకున్నాడు, స్త్రీ సైన్యాన్ని. దేని కొరకు ఆ స్త్రీ సైన్యం అంటే ప్రార్థించే సైన్యముగా, ప్రకటించే సైన్యముగా, ప్రయాసపడే సైన్యముగా, ప్రోత్సహించే సైన్యముగా, అనేక ప్రవచించే సైన్యముగా, అనేక ప్రాంతాల్లో దేవుడు స్త్రీల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనకు దేవుడు ఏ పిలుపునిచ్చాడో మనల్ని ప్రార్థన చేసి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకి ఏమీ రావు, కేవలం పాటలే వచ్చు. అని ఆ పాట ద్వారానే దేవుడు కార్యము చేయగలడు. కొన్నిసార్లు మీకు కేవలము మాట మాత్రమే వచ్చు. ఏంటా మాట అంటే నేను యేసుని అంగీకరించే ముందు నా జీవితం ఎలా ఉండేది, యేసుని అంగీకరించిన తర్వాత ఈరోజు నా బ్రతుకు ఎలా ఉంది అని. అంటే ఒక సాక్ష్యం. అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ విడుదల పొందిన స్త్రీ. విడుదల పొందిన తర్వాత ఆ స్త్రీ ఇంట్లో కూర్చోలేదండి. విడుదల పొందిన తర్వాత ఆ స్త్రీ మౌనముగా ఉండలేదు. విడుదల పొందిన తర్వాత ఆ స్త్రీ ఆ మాటల్ని ప్రకటించింది. ఎక్కడెక్కడ యేసు ప్రభు వారు వెళ్ళారో నేను అనుకుంటాను, వారు అడుగుతూ ఉంటారు ఎవరమ్మా నువ్వు అంటే, ఇదిగో నేను యేసు ప్రభుని అంగీకరించే ముందు నాలో దుష్టాత్మలు నివాసము చేసేవి, కానీ యేసయ్య నన్ను అటువంటి విషయం నుంచి విడిపించారు అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట తన సాక్ష్యాన్ని తను పంచుకుందేమో. అంతేకాదు, నేను చెప్పాను కదా, స్త్రీ ఎంతగా ప్రభావితం చేయగలదంటే దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, దేవుని మాటల ద్వారా ప్రభావితం చెందిన తర్వాత భయపడుతూ ఉన్న సమరయ స్త్రీ ఎలా మారిందండి? ధైర్యశాలిగా మారింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అసలు తను మిట్ట మధ్యాహ్నం అక్కడికి వచ్చిందే ఎందుకు? ఎవరికంటా పడకూడదు, ఎవరు నన్ను చూసి నిందించకూడదు, ఎవరు నన్ను చూసి ఒక మాట అనేయకూడదని ఎవరూ లేని చోట అంతటి ఎండ భరిస్తూ కూడా వెళ్ళింది ఆ బావి దగ్గరికి. అంటే ఎవరితోనూ కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, ఎవరితోని ముఖాముఖిగా మాట్లాడే ధైర్యం లేదు తన జీవితం ద్వారా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తనతో మాట్లాడాడో, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని తను దర్శించి తన హృదయాన్ని తాకారు. యాక్చువల్లీ ఈ ప్రసంగం చేస్తే చాలా పెద్దదైపోద్ది, కానీ మన దగ్గర టైం లేదు. నేను అంటాను ఎప్పుడు కూడా వాక్యంలో మన మూలుగులు సహితం చీర్చేలాగా ఉంటుంది అనేది నేను సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడే మాట చూస్తాను.
బైబిల్లో అనేక మంది స్త్రీలతో దేవుడు మాట్లాడేటప్పుడు కేవలం అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, అమ్మా ఇక మీద పాపం చేయకు, అమ్మా నువ్వు బ్రతుకుతా, ఇలాంటి మాటలే మాట్లాడు. కానీ సమరయ స్త్రీతో ఒక పెద్ద కన్వర్సేషనే జరిగినట్టుగా చూస్తున్నాం. ముందుగా నువ్వు ఏంటి, నాకు నీళ్ళు ఇవ్వు, నీళ్ళు ఇస్తే ఇక్కడ ఆరాధన గురించి, తర్వాత తన భర్త, అంటే మెల్లమెల్లగా ఆయన మాటలు తన హృదయాన్ని చీల్చి తను యేసు ప్రభు ఎవరో తెలుసుకోగలిగింది. అంతేకాదు, తెలుసుకున్న తర్వాత ఏం చేసిందండి, ఎవరి కంట పడతానో అని చెప్పి భయపడిందో ధైర్యముగా వారి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి మరీ పిలిచింది. రండి రండి, ఈ ఒక ఆయన వచ్చాడు, ఆయనే క్రీస్తులాగా నాకు తెలుస్తుంది, నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నాకు చెప్పానని చెప్పి ధైర్యముగా చెప్పగలుగుతుంది. ఏ విషయంలో భయపడిందో అదే విషయంలో ధైర్యం తెచ్చుకుంది, ఎందుకంటే యేసయ్య ద్వారా తాకబడింది కాబట్టి. మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం యేసయ్య ద్వారా తాకబడితే మనం మౌనముగా ఉండలేం. చాలాసార్లు నన్ను చాలా మంది అడుగుతారు, ఎందుకమ్మా నేను జాబ్ చేసుకొని ముంబై వాళ్ళు నన్ను అడుగుతారు, నేను ఎవరైనా ఫోర్స్ చేశారా, మీ పాస్టర్ గారు నిన్ను ఫోర్స్ చేస్తున్నారా, మీ మమ్మీ నిన్ను ఫోర్స్ చేస్తుందా పరిచర్యలో ఉండడానికి, ఇంత చక్కగా ముంబైలో పుట్టి పెరిగి మంచి ఉద్యోగం చేసుకుంటూ ఏంటి నీకు అవసరం, నిన్ను ఎవరు ఫోర్స్ చేస్తున్నారంటే నేను ఒక మాట చెప్పానంటే యేసయ్య ప్రేమ నన్ను ఫోర్స్ చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ప్రేమ నన్ను ఎంతగా తాకింది అంటే ఆయన గురించి చెప్పకుండా నేను ఉండలేను, ఆయన గురించి మాట్లాడకుండా నేను ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా, ఇదిగో మా టీం అందరికీ తెలుసు, ఎవరైనా ముస్లిం ముచ్చట్లు ఏదో స్టోరీ చెప్పడానికి ఫోన్ చేసి టక్కని ఫోన్ కట్ చేస్తాను. పని గురించి పరిచర్య గురించి మాట్లాడితే మాట్లాడండి, ఇంకెవరు ఏదో మనకంత మనకంత సమయము లేదు. దేవుని రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి మనం ముందు కొనసాగబడాలి. అంటే మన జీవితాల్లో జరిగే కార్యాల ద్వారా కూడా మనం దేవుని కోసము వాడబడొచ్చు. అంతేకాదు, అక్కడ 3వ వచనంలో చూస్తే హెరోదేసు ఆ యొక్క బండారంలో పనిచేస్తున్న జోఅన్నా అని ఉంటుంది, యోఅన్నా సుసన్నా, తను అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళందరూ వాళ్ళ యొక్క ధనము ద్వారా దేవుని సహాయము చేస్తున్నారు. అంటే వీళ్ళు దేవుని యొక్క మాటల ద్వారా ప్రభావితం పరచబడ్డారు. దేవుడు చేసే పనిని చూసి ప్రభావితం చెంది ఈ యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి అవసరం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ధనాన్ని ఇచ్చి యేసయ్యకు సహాయము చేసేవారు. చాలామంది అనుకుంటారు పరిచర్యకి డబ్బు అవసరం లేదు, యేసయ్య దగ్గర డబ్బు లేదు. ఈరోజు అందరూ డబ్బులు అంటున్నారంటే డబ్బు లేకపోతే ట్రెజరర్ ఎందుకండి? ట్రెజరర్ ఉన్నాడు అని అంటే ట్రెజరర్ ఎవరు? యూదా ఇస్కరియోతు, సంచి మోసేవాడు. అంటే ఉంది కాబట్టే తను మోసాడు. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోకుండా కొన్ని విషయాలు మనం ఊరికనే పలికేస్తూ ఉంటాం. ఆయన దగ్గర ఉంది, ఆయన అక్కడ సపోర్ట్ చేశారు. ఎందుకు అనంటే చాలా మంది స్త్రీలు ఆయన పరిచర్య బట్టి ప్రభావితము చెంది అధికారులంలో ఉన్న స్త్రీ. సో కొన్నిసార్లు మీరు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, మీరు ఎక్కడో పనిలో ఉండొచ్చు, మీరు ప్రతి దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. కానీ మనందరం ఎప్పుడు అంటుంటాం, వీలైతే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరు పరిచర్య చేస్తున్నా, లేకపోతే దేవుని యొక్క పనిలో ఎవరైనా ఉన్నా మనము ఇచ్చే స్త్రీలుగా మనము ఉండాలి, మనము సహాయము చేసే స్త్రీలుగా మనము ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పనిలో విత్తాలండి. చాలాసార్లు పొదుపు దాచుకోవడం ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పనే కదా. దాచుకోవాలి, కొద్దిగా దాచుకున్న తర్వాత ఏం కొనాలి, బంగారం కొనుక్కోవాలి, వెళ్ళి మెల్లిమెల్లగా ఏదో సమకూర్చి పట్టు చీర కొనుక్కోవాలి, ఏవేవో ఆలోచనలు ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్ ఏమవుతుందో అని సెక్యూర్ చేసుకోవాలని చెప్పి పాలసీలు కట్టాలి. మరి ఆ పాలసీల్లో ఎంత పర్సంటేజ్ రిటర్న్స్ ఉందో తెలియదు, కానీ యేసయ్య దగ్గర మాత్రం 1000 రెట్లు రిటర్న్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర ఇచ్చిన రిటర్న్స్ లాగా ఇంకెక్కడ కూడా మీరు పొందుకోలేరు. కేవలం డబ్బు పరంగానే కాదండి, మీ పిల్లలు దేవుని యొక్క రాజ్యములో విత్తబడతారు. అంటే మీరు వేసే విత్తనము మీ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఈరోజు ఇంత ధైర్యంగా ఎందుకు అడగగలుగుతున్నానో తెలుసా? నా యవ్వన కాలంలో నేను కూడా విత్తాను కాబట్టి ఈరోజు నేను ఆకలి లేకుండా నేను బ్రతుకుతున్నాను, నేను గట్టిగా చెప్పగలను. నా యవ్వన కాలంలో నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను పరిచర్యలో నేను విత్తాను కాబట్టే నేను ఈరోజు 10 సంవత్సరాలైంది ముంబై నుంచి వచ్చేటప్పుడు మా ఫ్యామిలీలో అందరికీ ఒక ప్రశ్న, గీత ఆంధ్రాలో సర్వైవ్ అవ్వగలదా? నెలకు ఒక డ్రెస్సు,
అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉండేది. నన్ను కొత్తగా అంటే నా పెళ్ళైనప్పుడు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో సర్వైవ్ అవ్వగలదా అంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమే నన్ను నడిపిస్తుంది అని నేను చెప్పగలను. అంతేకాదు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నాకు లోటునైతే ఆయన చూపించలేదు. ఏ రోజు ఆకలితో నేను పడుకోలేదు, ఏ రోజు వస్త్రము లేకుండా నేను లేను, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. సో ఈరోజు నేను మిమ్మల్ని ఈ వాక్యము ద్వారా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎటువంటి స్త్రీలుగా అంటే యేసయ్యతో పల్లెనక పట్నమనక పరిగెట్టే స్త్రీలు. ఈరోజు మేము వెళ్ళే ప్రాంతాలు మన కొన్నిసార్లు పడుకోవడానికి కూడా చోటు ఉండదు. ఒకసారి చోటు లేదని చెప్పినా మెర్సీ గారు నాతో పాటు బయలుదేరారు. మెర్సీ పాస్టమ్ గారు, ఇంత చోటు ఉందండి, ఇంత ఈ పుల్పిట ఇంతే ప్లేస్ ఉంది. మెర్సీ గారు, పాస్టర్ గారు, నేను ముగ్గురం ఇలా పడుకున్నాం అక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా అలాగని చెప్పి కొన్నిసార్లు బాగా మరి గారమండంలో వెళ్ళినప్పుడు మాకు ఇప్పుడు గుర్తుంది, ఇప్పటికీ మా పాస్టమ్ గారు, సత్య పాస్టమ్ గారు అసలు కిచెన్ నుంచి బయటికి రాలేదు. మా నోరు ఇలా ఖాళీ అయ్యే మమ్మల్ని నింపుతూనే ఉన్నారు. అంటే అంత బాగా చూసుకునే ప్రాంతం ఉంది, లేమి ప్రాంతం. ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడాలి. పట్టణమైనా వెళ్ళాలి, పల్లెైనా వెళ్ళాలి. ఎందుకంటే గ్రామాల్లో చాలా అవసరం. గ్రామాల్లో చాలా మంది స్త్రీలకు తెలియక వారి భర్తల్ని దూషిస్తూ, వారి భర్తలతో అంటే చిరాకు చూపిస్తూ కుటుంబాల్ని నాశనం చేసుకోవడం. కొన్నిసార్లు పల్లెటూరులో నేర్పిస్తారు ఏంటంటే, నీ భర్తతో నువ్వు మొండిగా ఉండాలి, నీ భర్త నువ్వు కొంగు కట్టుకోవాలి అని. అది దేవుని యొక్క పద్ధతి అయితే కాదు. దేవుడు నేర్పించేది ఒకటే, నువ్వు నీ భర్తకి లోబడాలి. భర్తకి లోబడకుండా మనం ఏ పరిచర్య చేయలేం. మరి ఈరోజు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే దేవుడు నాకు ఒక మంచి భర్తనిచ్చారు. హర్షకిరణ్ గారు, మరి మీ అందరికీ తెలిసిందే, ఈ యొక్క పరిచర్యలో నేను వివాహం అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా పరిచర్యలో నన్ను అడిగేయడానికి వీలేదు. ఒక్కొక్కసారి నేను భయానికి అడిగేసినా నన్ను తోసి మరీ ముందుకు తీసుకెళ్తారు. ఆయన ప్రోత్సాహన, ఆయన సపోర్ట్ లేకపోతే నేను చేయలేను. కానీ ఆయన ఒకవేళ నో అంటే నేను కదలగలనా అండి? నేను ఏ ప్రాంతానికైనా వెళ్ళగలనా? లేదు. కానీ ఆయన అటువంటి త్యాగము చేసి, కొన్నిసార్లు నేను మా టీం మెంబర్స్ చెప్తూ ఉంటాను, ఉమెన్స్ మీటింగ్ అయితే ఇప్పుడు చాలా మందికి తెలియదు పాస్టర్ గారు అక్కడ ఉన్నారని చెప్పి. ఆయన అంతా వెనకుండే నడిపిస్తారు, కానీ మాకు వెన్నుముక్కలాగా మమ్మల్ని బట్టి నడిపిస్తూ ఉంటారు. మరి మా రైజింగ్ ఆన్ ఆర్మీ టీంలో ప్రతి ఒక్కరికి ఎవరు కూడా కొంచెం కృంగిపోయినా అన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఆ దేవుని యొక్క కృప మాత్రమే. నా భర్తను ఎన్నుకునేటప్పుడు నేనేమీ ఆలోచించలే. ఆయన ఒక మాట అన్నాడు నాకు, యేసయ్య ఉన్నాడు వస్తావా అని అడిగారు. ఏమన్నారు? ఇల్లు లేదు, చర్చి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కేవలం యేసయ్య మాత్రమే ఉన్నాడు, వస్తావా అని అడిగారు. ఆ రోజు వస్తాను అన్నాను. ఈ రోజు వరకు అలాగే కలిసి ఇద్దరు ముందుకి వెళ్తూనే ఉన్నాం. పరిచర్యే, మా దర్శనాలే మమ్మల్ని కలిపాయి. ఆ రోజు ఉన్న మాటలోనే ఈ రోజు నిలబడ్డారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది మాట తప్పేవారు ఉన్నారు. వివాహానికి ముందు అంటారు పరిచర్యలో ఉండాలి, సేవ చేయాలి, ఇది అదని. వివాహమైన వెంటనే కూర్చోబెట్టేస్తారు. కానీ దేవుడు మా పట్ల అటువంటి కృపను చూపించి, ఆయనకు అటువంటి మనస్సునిచ్చి మరి నన్ను సపోర్ట్ చేసే కృపను దేవుడు దయచేశాడు. మరి అట్టి విధముగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన కుటుంబాల్లో కూడా ఆ రిలీజ్ని ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆ స్ట్రగల్ని అనుభవించారు. ఎవరు కూడా రైజింగ్ అండ్ ఆర్మీ టీంలో ముందొచ్చి బ్యాగులేసి బయటికి వెళ్తామంటే ఒప్పుకోలేదు. ఒక్కొక్కరికి ఎన్ని నిందలో మరి వర్ణించలేము. ఆ నెగటివ్స్ నాకు వద్దు, చాలా నెగటివిటీ విన్నాం, కానీ వద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడే మా ధైర్యముగా మా రైజింగ్ అండ్ ఆర్మీ టీం ముందుకు వెళ్తుంది. మరి మా రైజింగ్ అండ్ ఆర్మీ టీం కొరకు మీరు ప్రార్థించండి. మేము పట్నం పల్లెనక తిరిగే స్త్రీలలాగా, మరి అలాగే విడుదల పొంది ఆ విడుదలని ప్రకటించే స్త్రీలుగా, అనేక మంది విధవరాండ్లకు, అనేక మంది వృద్ధులకు సహాయము చేసే స్త్రీలుగా మేము ఉండాలని ఆశపడుతున్నాము. మరి మాతో పాటు కూడా మీరు కూడా ఉంటారు అని నేను నమ్ముచున్నాను. మరి కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.